నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఆ ఎమ్మెల్యే అసలు ఏ పార్టీకి చెందినవారో క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచారు. తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మనవాడే కదా అని కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలపై ఆయన ఫోటో వేసుకున్నారు. అంతే, ఆయనకు ఎంతో కోపం వచ్చేసింది. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను, నా ఫోటో మీ ఫ్లెక్సీలపై ఎందుకు వేశారని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ప్రస్తుతం ఏ పార్టీలో కొనసాగుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను. కాంగ్రెస్ ఫ్లెక్సీలలో నా ఫోటో ఎలా వాడుతున్నారు? నేను బీఆర్ఎస్ టికెట్తో గెలిచిన ఎమ్మెల్యేని, ఆ పార్టీలోనే ఉన్నాను. నా ఫోటోని కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో వాడుకుని ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు, నా ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నారు అంటూ ఏకంగా ఆ ఎమ్మెల్యే పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆయన ఎవరో కాదు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 2024 జూలైలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ ఛాంబర్లో ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన దృశ్యాలు బయటకు వచ్చాయి. కొంతకాలం తర్వాత ప్లేట్ ఫిరాయించారు. నేను కాంగ్రెస్లో చేరలేదని చెప్పుకొచ్చారు. తర్వాత మళ్ళీ నేను కాంగ్రెస్లోనే ఉన్నాను అన్నారు. తాజాగా మరోసారి తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేననే చెబుతున్నారు. అసలు ఇంతకీ ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే క్లారిటీ లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. రాజకీయ నేతలు పార్టీలు మారడం సహజం, కానీ కాసేపు అటు కాసేపు ఇటు దూకడం ఉండదు. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ పబ్బం గడుపుకుంటారు. అలాంటిది గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కన్ఫ్యూజ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచినా తాను ఏ పార్టీలో ఉన్నానోనని చెప్పుకునే స్థితి లేదట. అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారని అడిగితే కనీసం సమాధానం చెప్పుకోలేకపోతున్నారట. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నట్టు? ఆయన్ని గులాబీ ఎమ్మెల్యేగా చూడాలా, లేక హస్తంగూటిలో ఉన్నారా అనే సందేహాలు నియోజకవర్గంలో వస్తున్నాయట. 6 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడేమో తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పడంతో నియోజకవర్గ ప్రజలకు కొత్త డౌట్లు వస్తున్నాయట. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా మీరు ఏ పార్టీలో ఉన్నారనే ప్రశ్నలు జనం నుంచి వస్తున్నాయని తెలుస్తోంది. తమకు ఓటేసి గెలిపించిన వాళ్ళు ఇలా మొహం మీద అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక ఆయన ఇబ్బంది పడుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వైఖరి సర్వత్రా చర్చనీయమవుతుంది. బీఆర్ఎస్ గుర్తుతో పోటీ చేసి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారనే సందేహం కలుగుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ లోనే ఉన్నట్లయితే ఆ పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనటం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. కృష్ణమోహన్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితకు మధ్య వర్గపోరు నడుస్తోందని, అందుకే ఎమ్మెల్యే ఎటు తేల్చుకోలేకపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో కుట్రలో భాగంగా కొందరు కాంగ్రెస్ నేతలు వారి పార్టీ కార్యక్రమాల్లో ఫ్లెక్సీలలో తన ఫోటోలను వేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తద్వారా తన ప్రతిష్టకి భంగం వాటిల్లుతోందని కృష్ణమోహన్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా నేతలు అవాక్కయ్యారట. తమ సమస్యలు తీర్చాల్సిన ఎమ్మెల్యేనే తమ మీద కంప్లైంట్ చేయడంతో కార్యకర్తలు కంగు తిన్నారట. పోలీసులు కూడా ఒకంత ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే ఫిర్యాదు కామెంట్స్ వెనుక రాజకీయ వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తనపై కాంగ్రెస్ ముద్ర పడితే ఇబ్బందులు వస్తాయనే ముందస్తు ఆలోచనతోనే ఎమ్మెల్యే ఇలాంటి ప్రచారం చేసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఎవరైతే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నేను కారు పార్టీ నుంచే గెలిచాను, అదే పార్టీలోనే కొనసాగుతున్నానని చెబుతున్నా కొందరు నమ్మటం లేదని తన అనుచరుల వద్ద ఎమ్మెల్యే వాపోయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న వర్గం ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంతో ఆయనకి మరిన్ని కష్టాలు వచ్చి పడుతున్నాయట. మంత్రి జూపల్లి కృష్ణారావు సపోర్ట్తో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చారనే టాక్. ఆయన చేరిన తర్వాత పార్టీలో 2 వర్గాలుగా చీలికలు వచ్చాయని మరో వర్గం ఆరోపణ చేస్తోంది. మొత్తానికి గద్వాల ఎమ్మెల్యే ఎపిసోడ్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనే ఉత్కంఠ నియోజకవర్గంలో ఏర్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎమ్మెల్యేపై కుట్ర చేసింది ఎవరు? ఆయన ఇంతలా రచ్చ చేయడానికి కారణం ఏంటనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. అసలు వైషమ్యాలు ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని టాక్ నడుస్తుంది. ఇదే సమయంలో కృష్ణమోహన్ రెడ్డి ఫిర్యాదు అంశం చర్చగా మారిందట. పైగా ఎమ్మెల్యే చేసిన పనికి బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ శభాషని మెచ్చుకోవడం కూడా సర్వత్రా ఆసక్తిగా మారింది. చూడాలి మరి ఆయన ఏ పార్టీలో ఉంటారో. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 TV.